హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా న్యూ హౌస్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ విలేజ్‌లోనే ఇక్కడ ఒక ప్లేస్ అయితే తీసుకొని అక్కడైతే కట్టిస్తున్నాము. సో, ఎంటైర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందన్నమాట ఇది. సో, అప్పటినుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. సమ్ మెమరీస్ మనకు కొన్ని డేస్ అయిపోయిన తర్వాత కొంచెం గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనమాట. మేము ఏదో ఫంక్షన్ ఉండి ఫంక్షన్‌కి ఊరికెళ్ళాము. సో, అప్పట్లో కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో అయితే తీశాను. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే అయిపోయాయి. ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అప్పుడు జస్ట్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది అండ్ వుడ్ వర్క్ అయితే జరుగుతునింది. సో, ప్రాపర్‌గా లైటింగ్ అయితే లేదు. సో, అందుకని కొంచెం డల్‌గా అయితే ఉంది. కబోర్డ్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. జస్ట్ హ్యాండిల్స్ అవైతే ఫిక్స్ చేయలేదు. ఇక్కడొచ్చేసి కిచెన్‌లో పీఓపీ పనులు ఇవైతే అయిపోయాయి. బట్ కలరింగ్ వచ్చేసి లాస్ట్‌లో వేస్తారనమాట. కిచెన్‌లో కబోర్డ్స్ అవి ఫిక్స్ చేయడము, ఆ ర్యాక్స్ పెట్టడం వరకు అయితే అయిపోయింది. ఇంకా పనులైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, మేము వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి 1 వీక్ అయితే ఉండాల్సొస్తుంది. సో, ఆ టైంలో అయితే ఇట్లాగా వీడియోస్ అయితే తీస్తున్నాము. సో, గడపకొచ్చేసి ఇట్లాగా పెద్దగా విండో వచ్చేటట్లుగా అయితే పెట్టించుకున్నాము. దానికి గ్లాస్ అయితే వస్తుందన్నమాట. సో, బయట ఎవరైనా వచ్చినా కానీ మనకు ఈజీగా కనిపించేటట్టు. సో, 2 గేట్స్ అయితే పెట్టించాము. మెయిన్ డోర్ ఒకటి అండ్ సైడ్ డోర్ కూడా ఒకటి. ఇది కన్‌స్ట్రక్షన్ అయిపోయినాక మనకు వర్క్స్ అన్నీ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. అదొచ్చేసి టీవీ యూనిట్ అనమాట. అండ్ పీఓపీకి ఇట్లాగ మొత్తం కంప్లీట్ అయిపోయి కలరింగ్ కూడా వేశారు. సింపుల్ పీఓపీ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఎక్కువ హడావిడి లేకోకుండా మనకు డీసెంట్‌గా ఉండాలి అని చెప్పేసి జస్ట్ 2 ఫ్యాన్స్‌కి వచ్చేటట్టు అండ్ మధ్యలో ఒక సీలింగ్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదొచ్చేసి మా రూమ్ అనమాట. సో, ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూము. ఇది జస్ట్ గృహప్రవేశానికి ఒక 2 డేస్ బిఫోర్ అంతే. అప్పుడు కూడా 1 వీక్ అయితే ఉన్నాము. సో, ఆ 1 వీక్‌లో జరిగే వర్క్స్ అన్నీ కూడా నేనైతే వీడియో తీశాను. ఇదొచ్చేసి కిడ్స్ రూమ్‌లో పైన పీఓపీ అనమాట. అన్నీ కూడా సింపుల్‌గా ఉండేటైతే చూసుకున్నాము. సో, మొత్తం టైల్స్ వర్క్, గ్రానైట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బట్ ఏంటంటే డోర్స్ బిగించలేదు అంతే. సో, రూమ్‌కి కానివ్వండి, బాత్రూమ్‌కి ఇట్లాగా డోర్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయి. సో, అవి కూడా తెప్పించాము. బట్ ఇంకా బిగించలేదనమాట. టీవీ యూనిట్ వచ్చేసి ఇట్లాగ సింపుల్‌గా అయితే తీసుకున్నాము. అండ్ విండోస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇక్కడ ఆర్చ్ అయితే మాకు అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి చిన్న ఆర్చ్ని ఇట్లాగైతే పెట్టించుకున్నాము. సో, మనకి ఏదైనా షోకేస్‌కి అట్లాగ బొమ్మలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. వైట్ మార్బుల్ మీద ఇట్లాగ గోల్డ్ లైన్ అయితే తీసుకున్నాము. అండ్ కింద వచ్చేసి స్టోరేజ్ కోసం అయితే ఇచ్చారు. పైన మనకు వెంకటేశ్వర స్వామి బొమ్మ అట్లాగైతే పెట్టుకుందాము అని ప్లానింగ్లో అయితే ఉన్నాము. సో, కిచెన్ వర్క్స్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, కబోర్డ్స్ స్టోరేజ్ అయితే బాగుంది. అండ్ గ్లాస్ వచ్చిందనమాట ఇక్కడ. సో, మనకు ఐటమ్స్ అవన్నీ పైకి కనిపించేంత వరకు గ్లాస్ అయితే పెట్టించుకున్నాము. సో, సొంతిల్లు అనంగానే చాలామంది చాలా ఇష్టంతో కట్టించుకుంటారు కదా. మేము కూడా అలాగే కట్టించుకున్నాము. బట్ బాధ ఏంటంటే మేము అక్కడ ఉండలేం కదా, మనకు నచ్చినట్టు మనం పెట్టుకోలేం కదా అనేసి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో, డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్డ్ ఇక్కడైతే కట్టించాము. అండ్ మాకు వచ్చేసి ఆల్రెడీ పాతింట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టుకుందాము అని చెప్పేసి అక్కడైతే కట్టించలేదు. సో, కబోర్డ్స్ వచ్చేసి ఇట్లాగా ఈ థీమ్లో అయితే తీసుకున్నాము. 2 కలర్స్ వచ్చేటట్టు. పీఓపీ వచ్చేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. కలర్స్ వచ్చేసి 2 టైమ్స్ అయితే వేస్తారనమాట. సో, ఇది వచ్చేసి గృహప్రవేశానికి ముందు రోజు అట్లాగా ఇల్లు చూద్దామని చెప్పేసి పైకైతే వెళ్ళామన్నమాట. కింద అయితే చూసేసి పైకి ఇట్లాగ వచ్చాము. పైన వ్యూ అంతా కూడా ఇలా ఉంది. సో, వర్షం పడేటట్టు ఉందన్నమాట. హౌస్ క్లీనింగ్ లేదు, ఏం లేదు. రేపొద్దున గృహప్రవేశం అనగా ఈ రోజు నైట్ మిడ్-నైట్ వరకు అంటే ఆల్మోస్ట్ 12:30 అయ్యింది. 12:30 వరకు అక్కడ ఉండి మేమైతే క్లీన్ చేసుకొని వచ్చాము. సో, చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా తక్కువ అనమాట. ఆకాశం చూస్తే బాగా వర్షం పడేటట్టు ఉంది. అప్పటికి బయట పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క పెయింట్ అయితే వేస్తున్నారు. అప్పటికి సేమియానా ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సో, వాళ్ళు కట్టేటప్పుడు అడ్డమని చెప్పేసి ఆపేశారు. ఇంకా హౌస్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డోర్స్ బిగించడము అండ్ బయట పెయింటింగ్ వర్క్స్ ఇవైతే ఉన్నాయి. బట్ ఏంటంటే మాకు టైం లేదు, త్వరగా చేరాలి అని చెప్పేసి అయితే త్వరగా అయితే జాయిన్ అయిపోయాము. సో, గృహప్రవేశం కూడా మా చేతుల మీద అయితే జరగలేదండి. అదే నాకు పెద్ద బాధ అనమాట. కానీ ఏం చేయలేం కదా, కొన్ని అట్లా కలిసి రావు. ఎలక్ట్రిసిటీ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా జాయిన్ అయ్యి మా ఇన్లాస్ అయితే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు త్వరగా అయితే చేసేసారు. సో, గృహప్రవేశం కూడా వాళ్ళే చేశారనమాట.
గృహప్రవేశానికి ముందు ఒక 2 డేస్ ముందు ఆల్రెడీ వచ్చి క్లీన్ అయితే ఒకసారి చేసాము. బట్ ఏవో ఒక వర్క్స్ ఉంటానే ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అవి తీసినవి అవన్నీ కూడా మళ్ళీ కిందేశారు. అండ్ దుమ్ముగా అయితే ఉనింది. వాక్యూమ్ క్లీనర్ అట్లాగా తెచ్చుకొని మొత్తం ముందు రోజు నైట్ వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. అండ్ 12:30 అయిపోయిందనమాట నైట్. సో మార్నింగ్కి మొత్తం క్లీన్ ఉండాలి అని చెప్పేసి ఇది ముందు రోజు సాయంత్రము. సో ఇట్లాగైతే పెయింట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క చైర్స్, సామానాలు ఇవన్నీ అయితే వచ్చేసాయి. సో ఇంకా స్టార్టింగ్ ఇది కడుతున్నారో లేదో దబదబా వర్షం అయితే పడిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే స్టాప్ చేసేసారు. ఇంకా మార్నింగ్ గృహప్రవేశం మార్నింగ్ రోజు 5:30కి ఇట్లాగ లేచి నేను మొత్తం ముగ్గులన్నీ అయితే వేసేసుకున్నానమాట. సో ఎట్లాగో నేను ఉండకూడదు కాబట్టి ముగ్గులు వేసేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇది గృహప్రవేశం జరుగుతున్నప్పుడు సో అందరు ఉన్నారని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. ఆల్మోస్ట్ కొంతమంది ఖాళీ అయిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇండివిజువల్ హౌసేనండి. జస్ట్ సింగిల్ ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోరే అనమాట. 2 గేట్స్ అయితే పెట్టించుకున్నాము. ఇట్లాగ పెద్ద గేటు అండ్ చిన్న గేటు వచ్చేసి. సో ఇక్కడ డోర్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. డోర్స్ కూడా పెట్టేశాము, సైడ్ డోర్ అండ్ మెయిన్ డోర్ కూడా. మనకు పక్కన సందు కూడా ఉంది. సో లోపల మనం వెళ్ళి తిరగొచ్చు అనమాట, ఏదైనా క్లీనింగ్ పర్పస్. ఇట్లాగా స్టెప్స్ పైకి అయితే ఉన్నాయి. అండ్ 3 వాష్రూమ్స్ అయితే వచ్చాయండి, 2 బెడ్రూమ్స్కి అండ్ బయట కూడా. సో ఇది గృహప్రవేశం మార్నింగ్ రోజు అనమాట. గృహప్రవేశం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే మేము వెళ్ళాము. పాలు పొంగిచ్చేసి ఇట్లాగా స్వామి వారికి అయితే ప్రసాదం లాగా పరమాన్నం అయితే చేశారు. సో మనకు గ్యాస్ స్టవ్ అప్పుడు ఉండదు కాబట్టి ఇట్లాగ ఇసుక పోసి రాళ్ళు పెట్టి అయితే ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసాము. సో పాలు పొంగిచ్చేసి దాంతోనే ఇట్లాగ అదే బెల్లం అన్నం ఉంటాం కదా, సో అదైతే ప్రిపేర్ చేసేసి ఇంకా పాలు, టీ అన్నీ అందరికీ సర్వ్ చేసేసి ఫుడ్ అయితే పెట్టామండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.